హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ నుంచి ఇంకా కొన్ని మోడల్ చూద్దాం. నిన్న 5 క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరిగింది పార్ట్ 1లో. సో అది చూడండి. సో ఇక్కడ ఇదేంటి పార్ట్ 2. సో ఈ పార్ట్ 2లో ఇంకొక 5 క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తా, 5 డిఫరెంట్ మోడల్స్. ఓకేనా? దానిలో భాగంగా ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 40 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 50 ఆర్టికల్స్, ద లాస్ ఆర్ గెయిన్ పర్సంటేజ్ ఈజ్. సో తెలుగులో దీని మీనింగ్ ఏంటంటే, ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 40 ఆర్టికల్స్ 40 వస్తువులు అమ్మిన వెల ఈజ్ ఈక్వల్స్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 50 ఆర్టికల్స్. 40 వస్తువులు అమ్మిన వెల ఈజ్ ఈక్వల్స్ టు 50 వస్తువులు కొన్న వెల. 50 వస్తువులు కొన్న వెల అర్థమైందా? సిపి కాస్ట్ ప్రైస్ అంటే సిపి ఆఫ్ 50 ఆర్టికల్స్. సిపి ఆఫ్ 50 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటన్నా ఎస్పి ఆఫ్ 40 ఆర్టికల్స్. ఎస్పి ఆఫ్ 40 ఆర్టికల్స్. ఓకేనా? రైట్. సో సిపి ఆఫ్ 50 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్పి ఆఫ్ 40 ఆర్టికల్స్. సో దీన్ని ఎలా చేయాలంటే, ఫస్ట్ మనం దీన్ని సాల్వ్ చేసే క్రమంలో కాన్సెప్ట్ ఓరియంటెడ్ అంటే 40,50 యొక్క ఎల్సిఎం చేయాలి. మనం ఏం చేయాలి? 40,50 యొక్క ఎల్సిఎం చేయాలి. ఏమవుతుంది? 40,50 యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? డైరెక్ట్ ఎంత అవుతుంది? 200 అవుతుంది. ఎంత అవుతుంది? 200 అవుతుంది. అంటే ఏమనుకోవాలి మనం? సో 200 రూపీస్ వాడి దగ్గర ఉన్నాయి. 200 తోటి వాడు బిజినెస్ స్టార్ట్ చేసిండు. 200 తోటి బిజినెస్ స్టార్ట్ చేసిండు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 50 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 200. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 40 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 200. అర్థమైందా? ఎందుకు ఏమన్నాడు? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 50 ఈజ్ ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 40 కదా. సో 200 అనేది మనకు పర్ఫెక్ట్గా రెండింటితో డివిజబుల్ అవుతుంది. కాబట్టి ఇన్ ఆర్డర్ టు మేక్ ద సొల్యూషన్ ఈజీ, మనం ఆన్సర్ ఈజీగా రావడానికి పర్ఫెక్ట్ డివిజబుల్ తీసుకుంటున్నాం. రైట్. సో సిపి ఆఫ్ 50 ఈజ్ ఈక్వల్స్ టు 200 రూపీస్. అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 ఆర్టికల్ ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 ఆర్టికల్ ఈజ్ ఈక్వల్స్ టు 200 డివైడెడ్ బై 50 ఈజ్ ఈక్వల్స్ టు 0 0 గెట్స్ క్యాన్సల్. 5 ఎక్కం 5, 5 4 20 ఏమవుతుందన్నా 4 రూపీస్ అవుతుంది. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ దీన్నే విధంగా ఎస్పి ఆఫ్ 40 ఈజ్ ఈక్వల్స్ టు 200. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 40 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 200. సో ఎస్పి ఆఫ్ 1 ఆర్టికల్, ఎస్పి ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందన్నా 200 బై 40 ఈజ్ ఈక్వల్స్ టు 0 0 గెట్స్ క్యాన్సల్. 4 ఎక్కం 4 5 5 రూపీస్. 4 రూపాయలకు కొన్నాడు, 5 రూపాయలకు అమ్మిండు. 4 రూపీస్ కొన్నాడు, 5 రూపీస్కి అమ్మిండు. కాస్ట్ ప్రైస్ 4 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ 5 రూపీస్. సో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా? ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందంటే ఏమన్నట్టు? ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 - 4 ఈజ్ ఈక్వల్స్ టు 1 రూపీ. 1 రూపీ అనేది ప్రాఫిట్ వచ్చింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ ఎంత? 1 రూపీ ప్రాఫిట్ వచ్చింది. మరి ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో ఎంత అంటే 1 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 1 ఈజ్ వాట్ 4 ఆఫ్ 5 తీసుకోనా? లాభమైన నష్టమైన కాస్ట్ ప్రైస్ తోటి కంపేర్ చేస్తాం. ₹1 లాభం వచ్చిందా? ₹1 లాభాన్ని దేంతో కంపేర్ చేస్తావు? కాస్ట్ ప్రైస్ తోటి, సిపి వాల్యూ తోటి కంపేర్ చేస్తావు. సో సిపి వాల్యూ 4 ఆఫ్ మరి 4. 1 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 4 అంటే 1/4 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు 4 ఎక్క 4 4 25 100 25% లాభం వచ్చింది. 25% లాభం వచ్చింది. ఇప్పుడు మీరు 5 వేసుకున్నారనుకో, సపోజ్ చెప్తున్నా. సో ఆన్సర్ వచ్చేసి 25% గెయిన్. 25% గెయిన్ ఆప్షన్ సి పక్క. ఎవరన్నా 5 వేసుకున్నారనుకోండి, 1/5 వేయాలి ఇంటూ 100 ఎత్తావు. 5 ఎక్కం 5 5 20 100 20% గెయిన్. ఆప్షన్ బి అవుతుంది. నువ్వు చేసినా అనుకుంటావు, నువ్వు కరెక్టే అనుకుంటావు, మార్క్స్ యాడ్ అయింది అనుకుంటావు, కానీ రియాలిటీ ఏంది? నువ్వు కరెక్టా రాంగా? రాంగ్. ఎందుకు రాంగ్ అయింది? నువ్వు ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ తీసుకుంటావు డినామినేటర్లా,
నీకు వచ్చిన లాభాన్ని సెల్లింగ్ ప్రైస్తో కంపేర్ చేస్తున్నావు, అట్లా కాదు. లాభమైనా నష్టమైనా ఆల్వేస్ వీ షుడ్ కంపేర్ విత్ కాస్ట్ ప్రైస్ ఓన్లీ. ఈ వాక్యం గుర్తుపెట్టుకో. సో దిస్ ఈజ్ కాల్డ్ ట్రెడిషనల్ వే. మరి ఇంత అవసరమా అంటే ఇంత అస్సలే అవసరం లేదు. సో మరి షార్ట్ కట్ వే ఉందని ఇప్పుడు చూద్దాం. ఓకేనా, రైట్, ఇది నోట్ చేసుకోండి. ఇంత రిస్క్ అవసరం లేదు మనకు. ఇక ఇది ఒక్కటి రాస్తే అయిపోయాను. ఈ ఒక్క ఈక్వేషన్ ఏంది? ఆ ఈక్వేషన్ ఏంటన్నా, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 50 ఈజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 40 అని ఒక ఈక్వేషన్ నువ్వు రాసినావు అంటే 50% పని అయిపోయింది. సో ఇలా రాసినాక కాస్ట్ ప్రైస్ ఆఫ్ 50 ఈజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 40 అని రాసినాక నెక్స్ట్ మనకేంటి తెలుస్తుంది? ఏం తెలుస్తుంది? 50 వస్తువులు కొన్న వెల ఈజ్ ఈక్వల్స్ టు 40 వస్తువులు అమ్మిన వెల. అవునా కదా? సో 50 ఏ ధరకైతే కొన్నాడో 40 అమ్మితేనే ఆ ధర వర్కౌట్ అయింది. సో ఆబ్వియస్గా ప్రాఫిటా లాసా? ప్రాఫిట్ వచ్చింది. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ బై, సో ఎస్పీ సైడ్ ఏదైతే ఉందో అది డినామినేటర్ వేయాలి. డిఫరెన్స్ బై ఎస్పీ సైడ్ ఏదైతే ఉందో అది డినామినేటర్ వేయాలి ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ ఎంతనా? ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 10. సో 10 డివైడెడ్ బై ఎస్పీ సైడ్ ఎంత ఉంది? 40 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా, 10 ఎక్కం 10, 10 4 40, 4 ఎక్క 4, 4 25 100, 25% గెయిన్. సో దట్ ఈజ్ అగైన్ ఆప్షన్ సి. ఏది ఈజీగా ఉంది? ఇదే ఈజీగా ఉంది. సో కాబట్టి ఏంటి నేను చెప్తున్నా, కాన్సెప్ట్ అనేది మస్ట్, మనకు కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. సో సెకండ్ లెవెల్లో కాన్సెప్ట్ నేర్చుకున్నాక నెక్స్ట్ అప్లై చేయాల్సిన లాజిక్ ఏంటంటే ఇదే లాజిక్. జస్ట్గా నువ్వు ఈ పాయింట్ తోటి ఇలాంటి క్వశ్చన్ నువ్వు క్లోజ్ చేయాలి. ఓకేనా, ప్లీజ్ నోట్ డౌన్. రైట్, సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ మోడలే. వాస్తవానికి మనం డిస్కస్ చేసేటివన్నీ ఇంపార్టెంటే. ఓకేనా, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ టైం వేస్ట్ కాదు, నా టైం వేస్ట్ కాదు కాబట్టి చెప్తున్నా. ఓకేనా, సో రైట్. సో ఏ మ్యాన్ సోల్డ్ 20 articles for ₹60. A man sold 20 articles for ₹60 and gained 20%. How many articles did he buy for ₹60? How many articles did he buy for ₹60? Yes. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఏ మ్యాన్ సోల్డ్ 20 articles ₹60. 20 వస్తువులు 60 రూపాయలకు అమ్మిండు. 20 వస్తువులు 60 రూపాయలకు అమ్మడం వల్ల 20% లాభం వచ్చింది. హౌ మెనీ ఆర్టికల్స్ డిడ్ హీ బై ఫర్ ₹60 అంటాడు. అంటే ఈ 60 రూపాయలకు అతడు ఎన్ని వస్తువులు కొన్నాడు. ఓకేనా, హౌ మెనీ ఆర్టికల్స్ డిడ్ హీ బై ఫర్ ₹60 అంటే ఇదే 60 రూపాయలతోటి అతడు ఎన్ని వస్తువులు కొనగలడు. ఈ పైన 60 రూపాయలు ఏముంది? 20 వస్తువులు అమ్మిండు, 60 రూపాయలకు అమ్మిండు. ఈ 60లో 20% లాభం ఉన్నది. 20% లాభం ఉన్నది అంటే ఈ 20 వస్తువులను కొన్న ధర అనేది 60 కంటే తక్కువనే అన్నట్టు. ఓకేనా, అందుకే లాభం అని అంటాడు. అమ్మిండు కదా, 20 వస్తువులను కొన్నాడు. ఎంత కొన్నాడు తెలియదు మనకు. ఆ 20 వస్తువులను అమ్మిండు. ఎంతకు అమ్మిండు? 60కి అమ్మిండు. సో దీనిలో ఏమున్నది? 20% లాభం ఉన్నది అంటాడు. ప్రాఫిట్ ఉన్నది, 20% గెయిన్ ఉంది. సో హౌ మెనీ ఆర్టికల్స్ డిడ్ హీ బై ఫర్ ₹60? ఒకవేళ అతను 60 రూపాయలకు మొత్తం వస్తువులు ఎన్ని కొనగలడు అని అంటాడు. రైట్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సింపుల్ చెప్తా చూడు. రైట్, సో కాస్ట్ ప్రైజ్ ఎప్పుడు కానీ ఏమవుతుంది? 100% అవుతుంది. కాస్ట్ ప్రైజ్ ఎప్పుడు కానీ 100% అవుతుంది. రైట్, సో ఈ 20 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైజ్ కూడా 100% అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ 20 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత? ₹60. ఈ 20 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ₹60. ఈ ₹60లో ఏమున్నది? కాస్ట్ ప్రైస్ ఉన్నది, దాంతోపాటు ప్రాఫిట్ ఆర్ గెయిన్ రెండు ఓకే, రెండు సేమే. కాస్ట్ ప్రైస్ 100% ఉన్నది, ప్రాఫిట్ 20% ఉన్నది. అంటే ఈ సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్లో ఎంత శాతం? 120%. సెల్లింగ్ ప్రైస్ అనేది టోటల్గా 120%. సో కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేస్తే 120% వాల్యూ ఎంత?
60. సో 120% వాల్యూ 60 అయితే 100% వాల్యూ ఎంత? 100% వాల్యూ ఎంత అంటే జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 60 into 100 divided by 120 is equals to ఇగో 0 0 గెట్స్ క్యాన్సల్ 12 ఎక్కం 12 12 ఐదుల 60 12 ఐదుల 60 రైట్. సో 12 ఐదుల 60 అంటే ఎన్ని రూపాయలు పడ్డది? 50 రూపీస్. ఈ 50 రూపీస్ అనేది ఏంటిది? కాస్ట్ ప్రైజ్ ఆఫ్ 20 గురించి మనం మాట్లాడుతున్నాం, 20 ఆర్టికల్స్ గురించి మాట్లాడుతున్నాం. కాస్ట్ ప్రైజ్ ఆఫ్ 20 ఆర్టికల్స్ 50 రూపీస్. సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ 20 ఆర్టికల్స్ ఎంతనా? 60 రూపీస్. 60 రూపీస్ సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ 20 ఆర్టికల్స్ 60 రూపీస్. అంటే కాస్ట్ ప్రైజ్ ఆఫ్ చూడు సిపి ఆఫ్ 20 ఈజ్ ఈక్వల్స్ టు 50. మరి సిపి ఆఫ్ 1 సిపి ఆఫ్ కాస్ట్ ప్రైజ్ ఆఫ్ 1 ఆర్టికల్ ఈజ్ ఈక్వల్స్ టు 50/20 కసాక్. సో 5/20 ఎంత? 2.5 రూపీస్. 2.5 రూపీస్ 2.5 రూపాయలకు ఒకటి కాస్ట్ ప్రైజ్. సిపి ఆఫ్ 1 ఎంతనా? 2.5 రూపీస్ 2.5 రూపాయలకు ఒకటి. అదేవిధంగా ఏమన్నాడు? హౌ మెనీ ఆర్టికల్స్ డిడ్ హీ బై ఫర్ ₹60 అన్నాడు. ఒకవేళ 60 రూపాయలకు ఈ ధర ప్రకారం కొన్ని వస్తువులు కొనాలనుకుంటే ఆ కొన్ని అనేటి ఎన్ని అంటాడు? ఎన్ని వస్తువులు వస్తాయంటే సో 60 ఒక వస్తువుకి ఒక ఆర్టికల్కి ఎంత? 2.5 ఎంత? 2.5. ఇక్కడ ఒక 0 పెట్టుకుంటే ఇప్పుడు ఏమైతే 25 అవుతుంది. అర్థమైందా? రైట్. 25 2 50 ఎంత మిగిలింది? 10 మిగిలింది. 100 అవుతుంది. 10 మిగిలింది. 60 50 ఇస్తే 10 ఇంకొక 10 0 దించుకుంటున్నా. 25 4 100 24 ఆర్టికల్స్ he can buy. Please note down option B is the perfect answer. No gambling. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు కానీ 100%, ప్రాఫిట్ 20% ఉంది కాబట్టి 120% అయితే 120% 60 అయితే 100% ఎంత? 60 × 100/120. 60 ఎక్కం 60 2 ఇంకా 60 ఎక్కం 60 2 ఎక్కం 2 50 అట్లా కూడా చేసుకోవచ్చు. సో కాబట్టి కాస్ట్ ప్రైస్ 20 ఆర్టికల్స్ 50 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 ఆర్టికల్స్ 60 రూపీస్. సో కాబట్టి కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 50 అయితే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 ఏమవుతుంది? 2.5 రూపీస్ 2.5 రూపాయలకు ఒకటి. అట్లా 60 రూపాయలకి ఎన్ని వస్తాయి అంటే 24 ఆర్టికల్స్ వస్తాయి. ఆప్షన్ బి ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇంపార్టెంట్ మోడల్. ఏ డీలర్ ప్రొఫెసెస్ టు సెల్ హిస్ గూడ్స్ ఎట్ కాస్ట్ ప్రైస్. సో ప్రొఫెసెస్ అంటే అనౌన్స్. సో ఏమైనా అనౌన్స్ చేసిన వాడు ఏ డీలర్ ప్రొఫెసెస్ టు సెల్ హిస్ గూడ్స్ ఎట్ కాస్ట్ ప్రైస్. కొన్న ధరకే అమ్ముతానా అని ప్రకటించిండు. బట్ హీ యూజ్ ఏ వెయిట్ ఆఫ్ 900 grams ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg. అంటే బాట్ ఉంటుంది కదా, కిలోబాట్ ఉంటుంది కదా, కిలోబాట్ ప్లేస్లో ఏం చేసిండు? 900 grams బాటే యూజ్ చేస్తాడు. ఓకేనా? రైట్. ఫైండ్ గెయిన్ పర్సెంటేజ్. ఆబ్వియస్గా కొన్న ధరకే అమ్ముతున్నా అంటాడు. ఎవడైనా కొన్న ధరకు అమ్మితే రూపాయి లాభం వస్తా? రాదు. లాభం ఏమైనా బిజినెస్ చేస్తాడా? చేయడు. సో ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ద మార్కెట్, సో మార్కెట్ క్రియేట్ చేయడానికి ఏం చెప్తాడు? కొన్న ధరకే అమ్ముతున్నా అని అంటాడు. బట్ ఏం చేసిండు తెలివిగా? ఏదైతే 1 kg అంటే 1000 grams యూజ్ చేయాల్సిన వెయిట్ కాడ హీ ఈజ్ యూజింగ్ 900 grams వెయిట్ ఓన్లీ. అంటే ఏదైతే ఈ 100 grams ఉంది కదా, ఈ 100 grams వస్తే అమ్మితే ఎంత వస్తుందో అదే వాడికి లాభం. అర్థమైందా? సో ఈ 100 grams ఈ ప్రతి కేజీలో 100 grams మిగులుతుంది. ఈ 100 grams మిగిలింది ఎంతకైతే అమ్ముతాడో అదే కాస్ట్ ప్రైస్కి అమ్ముతాడు కావచ్చు. ఎంత కమ్మితే అంత లాభం. అంటే ప్రతి కేజీలో 100 grams ఎంత కమ్మితే అది లాభం. ఓకేనా? రైట్. సో ఇలాంటి మోడల్ అనేది
మ్యాక్సిమం అన్ని ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో రిపీట్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఇంపార్టెంట్ మోడల్. సో దీనికి ఒక ఫార్ములా ఉన్నది. సో ఈ ఫార్ములా ఇలాంటి దానికి ఫార్ములా ఉన్నది, గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్లా క్వశ్చన్ ఇట్లా కనబడాలంటే నువ్వు డైరెక్ట్ ఫార్ములా వేయాలి. సో దాని ఫార్ములా ఏంటిదంటే గెయిన్ పర్సెంటేజ్. ఇక్కడ వచ్చే గెయిన్ పర్సెంటేజ్కి ఫార్ములా ఉన్నది. ఫార్ములా ఏంటంటే డిఫరెన్స్ బై ఫాల్స్ వెయిట్, డిఫరెన్స్ బై ఫాల్స్ వెయిట్ ఇంటూ 100. ఇలాంటి కేసులో ఈ మోడల్లో వచ్చిన క్వశ్చన్కి గెయిన్ పర్సెంటేజ్కి ఫార్ములా, గెయిన్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటంటే డిఫరెన్స్ అంటే ఏంటిది, ఇక్కడ 900 grams ఉంది, ఇక్కడ ఎంత ఉంది 1000 grams ఉంది. సో 1000 gramsకు 900 gramsకు డిఫరెన్స్ ఎంత, 100 grams డివైడెడ్ బై ఫాల్స్ వెయిట్. సో ఏ వెయిట్ యూజ్ చేస్తాడు, 900 grams ఫాల్స్ వెయిట్ యూజ్ చేస్తాడు. డిఫరెన్స్ బై ఫాల్స్ వెయిట్ ఇంటూ 100. ఇక 2 zeros గెట్స్ క్యాన్సల్, 100/9. సో 100/9 అనే వాల్యూ నువ్వు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. 100/9 అనేది వాల్యూ ఇట్లా కనబడ్డది అంటే డైరెక్ట్ నువ్వు 1/9% వేసే స్థితిలో ఉండాలి నువ్వు. ఎందుకంటే ఇవి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ పర్సెంటేజ్ వాల్యూస్, అర్థమైందా. సో 100/11 వచ్చినప్పుడు 9 1/11 వస్తుంది, అర్థమైందా. 100/9 వచ్చినప్పుడు 11 1/9 వస్తుంది. సో కాబట్టి చూడు ఎట్లా అంటే 9 11 99 ఎంత మిగిలింది, 1 మిగిలింది. 11 1/9% గెయిన్. వాడు ఏమన్నాడు, కొన్న ధరకే అమ్ముతున్నా అంటే నాకు రూపాయి లాభం లేదని చెప్తాడు. కానీ ఇంటర్నల్గా బ్యాక్ డోర్ జరిగే ప్రాసెస్లో ఈ ఫాల్స్ వెయిట్ యూజ్ చేసే ప్రాసెస్లో వానికి వచ్చే గెయిన్ ఎంత, వానికి వచ్చే లాభ శాతం ఎంత, 11 1/9%. ఫార్ములా ఏంటి అందరూ ఒకసారి రిపీట్ చేయాలి. గెయిన్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ బై ఫాల్స్ వెయిట్ ఇంటూ 100. గెయిన్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ బై ఫాల్స్ వెయిట్ ఇంటూ 100. ప్లీజ్ నోట్ డౌన్, ఇంతకంటే ఎక్కువ దీని గురించి ఆలోచించకు, ఓకేనా. ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ 4th క్వశ్చన్. ఏ bicycle is sold at a gain of 16%. సో ఒక సైకిల్ ఎంత కమ్మిండబ్బా, 16% లాభానికి అమ్మిండు. ఇఫ్ ఇట్ హ్యాడ్ బీన్ సోల్డ్ ఫర్ 200 rupees more, 20% would have been gained. Find the cost price of the bicycle. అంటాడు, రైట్. సో ఇక్కడ కాస్ట్ ప్రైజ్ ఎంత ఉంటుంది ఎప్పుడు కానీ 100% ఉంటుంది. సో ఇక్కడ ఏమన్నాడు, ఆబ్వియస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత, ఆల్రెడీ అమ్మిండు. ఏ బైసికిల్ ఈజ్ సోల్డ్ ఫర్ ఏ గెయిన్ ఆఫ్ ఎంత, 16%. సో కాస్ట్ 100% కొన్నాడు, 16% గెయిన్, 16% లాభానికి అమ్మిండు. అంటే ఎంత కమ్మినట్టు, 116% అమ్మినట్టు. 100% కొన్నాడు, 116% అమ్మిండు. ఏమన్నాడు, ఒకవేళ ఇఫ్ ఇట్ హ్యాడ్ బీన్ సోల్డ్ ఫర్ 200 more, ఏదైతే ఇక్కడ అమ్మిండో ఇంతకంటే ఒక 200 రూపాయలు ఎక్కువగా అమ్ముంటే, ఇంతకన్నా ఇది అమ్మిండి ఆల్రెడీ, సో ఇంతకన్నా ఇంకొక 200 రూపాయలు ఎక్కువగా అమ్ముంటే ఏమన్నాడు, 20% వుడ్ హ్యావ్ బీన్ గెయిన్. అంటే ఇక్కడ 16% కాస్త అప్పుడు ఆ సెల్లింగ్ ప్రైస్ ఏమైంది 20%. కాస్ట్ ప్రైస్ మీద 20% ఎక్కువ ఏమవుతుంది, 120% అవుతుంది. 200కు ఎక్కువ, 200 రూపాయలు ఎక్కువ కమ్ముంటే ఈ ప్రైజ్ కంటే, ఈ సెల్లింగ్ ప్రైజ్ కంటే 200 రూపాయలు ఎక్కువ కమ్ముంటే అప్పుడు లాభ శాతం కాస్త ఎంత అయ్యేది, 20% అయ్యేది. 20% లాభ శాతం అంటే ఎంత కమ్మినట్టు, 120%కి అమ్మినట్టు. 30% లాభ శాతానికి ఎంత కమ్మినట్టు, 130. 5% లాభ శాతం ఎంత కమ్మినట్టు, 105%కి అమ్మినట్టు. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంది, అమౌంట్ డిఫరెన్స్ ఎంత,
200 రూపీస్. ఇక్కడ పర్సెంటేజ్ డిఫరెన్స్ ఎంత? 4%. అంటే ఏమన్నట్టు 4% వాల్యూ 200 అయితే ఫైండ్ ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ద ఆర్టికల్. సో ఫైండ్ ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ద బైసైకిల్ అన్నాడు. సో 4% వాల్యూ 200 అయితే ఏంటిది కాస్ట్ ప్రైస్ ఏంటి మనకు? 100% వాల్యూ ఎంత? 4% వాల్యూ 200 అయితే 100% వాల్యూ ఎంత? రైట్. అప్పుడు ఏమవుతుంది? 200 × 100 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్స్ టు 4 ఎక్కం 4 4 25ల 100 4 25ల 100. ఇగో 25 రెండ్ల 25 రెండ్ల ఎంత? 25 రెండ్ల 50. ఎన్ని సున్నాలు ఉన్నాయి ఇంకా ఎక్స్ట్రా? 2 సున్నాలు ఉన్నాయి. ఎస్ 5000 ఈజ్ ద కాస్ట్ ప్రైస్. 5000 ఈజ్ ద కాస్ట్ ప్రైస్. సో ఒక్కసారి చూడు, ఇది నీకు అనవసరం, ఆల్రెడీ ఆన్సర్ వచ్చింది, ఇది నీకు అనవసరం, కానీ ఒక క్లారిటీ గురించి చెప్తున్నా. చూడు కాస్ట్ ప్రైస్ ఎంత తమ్ముడు? కాస్ట్ ప్రైస్ ఎంత? 5000. సో సెల్లింగ్ ప్రైస్ ఫస్ట్ కేసులో సెల్లింగ్ ప్రైస్ 16%. అవునా? 16% లాభం. 16% లాభం అంటే 10% ఎంత? 10% 500. సో నెక్స్ట్ 6% ఎంత? 300. 10% 500, 6% 300. సో ఎంత? 500 300 800. అంటే 5800కు అమ్మిండు. 5800కు అమ్మిండు. సో ఇప్పుడు ఏమంటాడు? SP2 సెల్లింగ్ ప్రైస్ ఎంత? 20% లాభానికి అమ్మితే, 20% లాభానికి అమ్మింది అనుకో. సపోజ్ అమ్మితే 10% ఎంత? 10% ఎంత? 20% ఎంత? 1000. 5000 నుండి 1000 ఎంత? 5000 నుండి 1000 ఎంత? ఇగో ఈ SP1కు SP2కు తేడా ఎంత? 6000కు 5800 తేడా ఎంత? 200. క్వశ్చన్లో 200కి మ్యాచ్ అయిందా? ఇక్కడ ఉన్న 200కి మ్యాచ్ అయిందా? మ్యాచ్ అయింది. సో దట్ ఈస్ ద ఇంటర్నల్ ప్రాసెస్. నీకు ఈ సంబంధం లేదు, కానీ ఒక క్లారిటీ గురించి చెప్తున్నా. బ్యాక్ జరిగే ప్రాసెస్ ఇదే. ఓకేనా? కాస్ట్ ప్రైస్ 100%, సెల్లింగ్ ప్రైస్ 116%. సో ఇమాజినరీ ఎంత? 120%. సో కాబట్టి 116కి 120కి మధ్యలో 4%. ఆ 4% వాల్యూ 200 అయితే 100% వాల్యూ ఎంత? వి గాట్ 5000. దట్ ఈజ్ ఆప్షన్ సి. ప్లీజ్ నోట్ డౌన్. రైట్. 5th క్వశ్చన్. ప్రాఫిట్ ఆఫ్టర్ సెల్లింగ్ ఏ ఆర్టికల్ ఫర్ 425 ఈజ్ సేమ్ యాజ్ లాస్ ఆఫ్టర్ సెల్లింగ్ ఇట్ ఫర్ 355. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. ఒక వస్తువును 425 రూపాయలకు అమ్మితే వచ్చే లాభము అదే వస్తువును 355కు అమ్మినప్పుడు వచ్చే నష్టానికి సమానము. ఏమన్నాడు? 425 రూపాయలకు అమ్మితే లాభం వచ్చిందట, 355 రూపాయలకు అమ్మితే నష్టం వచ్చిందట. ఇక్కడ వచ్చిన లాభం అంటే ఏంటిది మనకు? ప్రాఫిట్. ఇక్కడ వచ్చిన నష్టం అంటే ఏంటిది? లాస్. ఇక్కడ వచ్చిన లాభము ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ వచ్చిన నష్టము. ఓకేనా? రైట్. సో ప్రాఫిట్ యొక్క ఫార్ములా ఏంటిది చెప్పాలి. ప్రాఫిట్ యొక్క ఫార్ములా ఏంటిది? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్. లాస్ యొక్క ఫార్ములా ఏంటిది? సిపి మైనస్ ఎస్పి. ఇక్కడ ఉందా? ఇక్కడ అమ్మింది ఎంత? 425. సిపి తెలుసా? తెలియదు. ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ సిపి తెలుసా? తెలియదు. ఇక్కడ అమ్మింది ఎంత? 355. ఈ మైనస్ 355 ఇటు వస్తుంది. అంటే 425 ప్లస్ 355 మైనస్ సిపి అటు పోతుంది. ఏమవుతుంది? 2CP. ఈ రెండింటిని యాడ్ చేయి. 4 3 7 700, 55 25 80, 780. 2CP ఈజ్ ఈక్వల్స్ టు 780. సిపి ఈజ్ ఈక్వల్స్ టు 780 డివైడెడ్ బై 2. సిపి ఈజ్ ఈక్వల్స్ టు 390. 780లో సగం ఎంత? 390. ఎక్కడుంది ఆప్షన్? ఆప్షన్ బి ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఇదేంటిది?
కాన్సెప్ట్ ప్రకారం చేయడం, ఇది కాన్సెప్ట్ ప్రకారం చేయడం. ఎందుకు? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్పీ మైనస్ సిపి, లాస్ ఈజ్ ఈక్వల్స్ టు సిపి మైనస్ ఎస్పీ. సో 425 మైనస్ ప్లస్ 355 780 అవుతుంది, సిపి ప్లస్ 3p 2cp అవుతుంది, సిపి వాల్యూ వచ్చి 390 అవుతుంది. ఇది కాన్సెప్ట్. ఓకేనా? సో కాన్సెప్ట్ ప్రకారం నేర్చుకున్నాక ఇలాంటి మోడల్ క్వశ్చన్ని కనబడ్డదనుకో, ఇక్కడ వచ్చిన లాభము ఈజ్ ఈక్వల్ టు అక్కడ వచ్చిన నష్టం అనే క్వశ్చన్ని కనబడ్డదనుకో, ఇక్కడ వచ్చిన లాభం ఈజ్ ఈక్వల్స్ టు అక్కడ వచ్చిన నష్టం అనే క్వశ్చన్ని కనబడ్డది అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇచ్చిన రెండు నెంబర్ల యొక్క యావరేజ్ చేయాలి. ఇచ్చిన రెండు నెంబర్ల యొక్క యావరేజ్ చేయాలి. డైరెక్ట్ ఆన్సర్ గురించి, కాస్ట్ ప్రైస్ గురించి ఏం చేయాలి? ఇచ్చిన రెండు నెంబర్ల యొక్క యావరేజ్ చేయాలి. ఇచ్చిన రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత? 780 డివైడెడ్ బై 2 ఎంత? 390. వచ్చిందా? వచ్చింది. ఓకేనా? క్వశ్చన్ ఇలా కనబడ్డది. ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ వచ్చిన నష్టానికి సమానం క్వశ్చన్ కనబడితే సింపుల్గా చేయాల్సిన ఒకటే ఏంది, ఈ ఇచ్చిన రెండు నెంబర్ల యొక్క సమ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తేనే కాస్ట్ ప్రైస్ వస్తుంది. ప్లీజ్ నోట్ డౌన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 5 ఇంపార్టెంట్ మోడల్స్ కవర్ చేయడం జరిగింది, విచ్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ యువర్ అప్కమింగ్ ఎగ్జామ్స్. సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్ దిస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్రెండ్స్, సో హూ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.